భానుమతి రామకృష్ణ గారు తన నటన, దర్శకత్వం వగైరాల కంటే రచయిత్రిగా ఎక్కువ రాణించారనటం అతిశయోక్తి కాదు. అత్తగారి పాత్ర ఇంకా అందులోని తదితర పాత్రలను తీర్చిదిద్దడంలో ఆవిడ చూపించిన నైపుణ్యం మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఏ పాత్రకు ఆ పాత్రను 3D ఎఫెక్ట్తో మన ముందు ఉంచి వాళ్ళ ద్వారా ఆవిడ చిరంజీవి అయిపోయారు. ఎన్ని కథలు అదే పాత్ర మీద రాసినా ప్రతి కథలోనూ ఆ పాత్రను ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్లో మనకు చూపించి ఇది అదే పాత్ర అన్న విషయాన్ని మరిపించేలాగా కొత్త కొత్త విన్యాసాలతో కథను నడిపించడం ఆవిడ నైపుణ్యాన్ని చూపిస్తుంది. ఆవిడ హాస్యం చాలా సున్నితంగా ఉండి వెకిలితనం లేకుండా చక్కలిగింతలు పెట్టిస్తుంది. ఆవిడ కథ నడిపే నేర్పు చాలా హుందాగా, సహజ సుందరంగా ఉండి మనల్ని ఆ పాత్రల లోకంలోకే తీసుకువెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను మీకు వినిపించబోయే ఈ కథ పేరు అత్తగారు జపాన్ యాత్ర. విని మీ అభిప్రాయాల్ని తెలియజేయండి. ఆ రోజు ప్రప్రథమంగా వైకౌంట్ విమానంలో బొంబాయి నుంచి మద్రాసు వచ్చాం మా వారు నేను. పొద్దున్నే 7ంటికి బొంబాయిలో బయలుదేరిన వాళ్ళం 10ంటికల్లా మద్రాసు వచ్చేసాము. ఇంటికి వస్తూనే మమ్మల్ని చూసి మా అత్తగారు ఆశ్చర్యపోయారు. తెల్లవారు 6 గంటలకు బొంబాయి నుంచి ఫోన్లో మాట్లాడిన మేము 10ంటికల్లా ఇల్లు చేరామంటే ఆవిడ నమ్మలేకపోయారు. ఇంకా అంతకంటే కూడా త్వరగా వచ్చే విమానాలు రాబోతున్నాయని మేము చెప్తే నిజంగానా అంటూ దవడలు నొక్కుకున్నారు. ఆ తర్వాత మేము వచ్చిన కొత్త విమానం ఎట్లా ఉంటుంది, ఏమిటి మొదలైన విషయాలన్నీ ఒక్కొక్కటి అడిగి తెలుసుకున్నారు మా అత్తగారు. పోనీ నేను ఓసారి ఆ కొత్త విమానంలో రానా ఏమిటే అన్నారు మా అత్తగారు ఎంతో సరదా పడుతూ. వాళ్ళ అబ్బాయి మనవడు ఒక్కసారి గొల్లు నవ్వారు. ఏమిట్రా నవ్వుతారు, ఏం నేను వెళ్ళలేననుకుంటున్నారా విమానంలో? వెళ్ళొచ్చు, మళ్ళీ దిగి రావాలి కదా అన్నారు మావారు. ఏ దిగిరాక బేషుగ్గా దిగి రావచ్చు, మీరంతా రాలే? మా సంగతి వేరమ్మా, వయస్సు వాళ్ళం, పర్వాలేదు. నీకు వయస్సు అయిపోయింది, విమానంలో కూర్చోగానే సరే విమానం పైకి వెళ్ళేప్పుడు ఒక్కోసారి మాకే కడుపులో తిప్పుతుంది. ఎట్టాగు కడుపులో తిప్పుతుంది? నేను అప్పుడే అనుకున్నా, మరి తిప్పకేం చేస్తుంది? గరుడ పక్షిలాగా అంతెత్తున ఎగురుతుంటే. అది గరుడ పక్షి కంటే చాలా ఎత్తులో వెళ్తుందమ్మా. ఈరోజు మేము వచ్చిన విమానం 18,000 అడుగుల పైన వచ్చింది. ఇంకా ఎత్తుకెళ్ళే పెద్ద విమానాలు ఉన్నాయి అని మా వారు చెప్తుంటే మా అత్తగారు హడిలిపోయారు. ఊర్నాయనోయ్, ఎట్టాగు అన్ని వేల అడుగులే అంటే ఆకాశానికి దగ్గర అన్నమాట. ఇక అంతెత్తున వెళ్ళే విమానం కిందున్న వాళ్ళకి ఏం కనిపిస్తుందిరా? కనిపించదు, మేఘాల పైన వెళ్తుంది. ఎట్టాగు మరి మన ఇండ్లపైన వెళ్తున్నప్పుడు గరుడ పక్షిలాగా కనిపిస్తుందేనరా అన్నారు సందేహం తీరని మా అత్తగారు. నానమ్మ గరుడ పక్షిని విడిచిపెట్టేటట్టు లేదు నాన్న, పూర్ గరుడ పక్షి అంటూ మావాడు గరుడ పక్షి మీద జాలి పడుతూ బొంబాయి నుంచి మేము తెచ్చిన బొమ్మలు తీసుకుని మేడ మీదకి వెళ్ళిపోయాడు. అసలు విమానం మన ఇళ్ళ మీద వెళ్ళే ఎత్తుకు రావటానికి ఇక్కడికి 50 మైళ్ళ ముందు నుంచే కాస్త దిగుతూ వస్తుందత్తా కిందకి అన్నాను. అసలు అంత పైకి వెళ్ళమన్నదెవరు? కాస్త మళ్ళీ దిగిరమ్మన్నదెవరు? మన ఇండ్ల మీద వెళ్ళినట్టుగా శాంతం ఒకే ఎత్తులో వెళ్ళకూడదు అంటూ ఆవిడ నన్ను దబాయిచ్చారు మా అత్తగారు. ఎట్టాగమ్మా, మన ఇళ్ళ మీద వెళ్ళినంత కిందుగానే దారిలో వచ్చే కొండల మీద కూడా వెళ్తే క్లోజే అన్నారు మా వారు నవ్వుతూ. మరి అంత ఎత్తున పోతుంటే మరి కడుపులో తిప్పదుట్రా అన్నారు మా అత్తగారు. అబ్బే, బాగా ఎత్తుకు వెళ్ళిన తర్వాత ఏం ఉండదు, కడుపులో తిప్పినా వాంతులైనా ఎక్కేప్పుడు మళ్ళీ దిగేప్పుడే. పైకి వెళ్ళిన తర్వాత మన ఇంట్లో సోఫాలో కూర్చున్నట్టే ఉంటుంది. విమానం వెళ్ళేది కూడా మనకు తెలియదు అని మా వారు చెప్తుంటే అంటూ నోరు తెరుచుకుని విన్నారు మా అత్తగారు. ఒరేయ్, ఏమైనా సరేరా, నా ఊపిరి ఉండంగా వెళ్ళాలిరా విమానంలో అన్నారు మా అత్తగారు తెగించి. ఆ ఉండే ఊపిరి విమానంలో కూర్చోగానే పోకుండా ఉండాలి కదా అన్నారు మావారు నవ్వుతూ. పోతే పోనీరా పీడా బైరి అన్నారు మా అత్తగారు కూడా నవ్వుతూ. పోనీ ఒక పని చేయండి అత్త, రేపు మీ అబ్బాయి జపాన్ వెళ్ళే ముందు ఢిల్లీ వెళ్తున్నారు కదా, మీరు కూడా ఆయన వెంట వెళ్ళిరండి విమానంలో అన్నాను.
ఏంరా, నాకు చెప్పలేదే? అయితే జపాన్ వెళ్ళాలంటే ఢిల్లీ వెళ్ళాలా అన్నారు మా అత్తగారు. అవునమ్మా అన్నారు మావారు ఏదో ఆలోచిస్తూ. ఢిల్లీ వెళ్ళినప్పుడు దగ్గరే గనక ఆగ్రా నుంచి చలవరాతి బొమ్మలు పట్టుకురండి అన్నాను మా వారితో. ఆ బొమ్మలంతా కుంటూ కూర్చుంటే నేను జపాన్ ఎప్పుడు వెళ్ళేది? సిలోన్ మీదుగా జపాన్ వెళ్ళాలంటే అసలు ఎల్లుండి కల్లా సిలోన్లో ఉండాలి నేను. సింగపూర్ వెళ్ళేటైతే శుక్రవారం దాకా టైం ఉంటుంది నాకు. మరి ఎప్పుడురా ప్రయాణం అన్నారు మా అత్తగారు. రేపేనమ్మా అన్నారు మా వారు పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ. మరి నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళరా, ఈరోజు మీరొచ్చిన కొత్త అకౌంట్ విమానంలో అన్నారు మా అత్తగారు. మా వారు గొల్లుమని నవ్వుతూ, అకౌంట్ విమానం కాదమ్మా, వైకౌంట్ విమానం అన్నారు. మా అత్తగారు తెల్లపోయారు పాపం. ఏదో లేరా ఎత్తుభారం విమానం, ముసల్దానికి నాకేం తెలుసు ఆ పేర్లన్నీ, ఏనాడు విన్నాను. అది సరే కానీ మరి విమానంలో వెళ్ళేటప్పుడు మన వెంట సామాను గట్రా తీసుకెళ్ళచ్చా అన్నారు మా అత్తగారు. తీసుకెళ్ళచ్చు కానీ రైల్లో తీసుకెళ్ళే అన్ని సామాను తీసుకెళ్ళనియ్యరు అన్నారు మావారు. అబ్బే, రైల్లో తీసుకెళ్ళినన్ని సామాన్లు ఎందుకురా, మట్టసంగానే తెస్తానులే. నా మడిబట్టలు, ఇనప కుంపటి కాసిన బొగ్గులు, చారెడు బియ్యం పొంగించుకునే కాళహస్తి చిన్న కంచుపప్పు గిన్నె, చారు పెట్టే చిన్న సత్తు గిన్నె, కూర ముక్కలు వేయించుకునే చిట్టి భాండి, 2 గరిట్లు, నా మరిచెంబు, మన్నీళ్ళ బిందె తప్ప ఊరగాయ జాడీలన్నీ ఇక్కడే పడేస్తాలే. అన్నీ కలిపి ఓ చిన్న గోతాల్లో సామానంతే అన్నారు మా అత్తగారు చెప్తుంటే మా వారు పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వుతూ, సరేలేమ్మా అలాగేలే అంటూ మేడ మీదకి వెళ్ళిపోయారు. బొంబాయి నుంచి తెచ్చిన చీరలు, బొమ్మలు వగైరాలు 2 పెట్టెల సామాన్లు మా అత్తగారికి చూపించాను. అవన్నీ చూసిన మా అత్తగారు, అది సరేనే, విమానంలో ఇన్ని సామాన్లు తెచ్చారే, మరి నా వంట సామాను పట్టదటే అన్నారు. పట్టకే అంత పెద్ద విమానంలో అన్నాను. అదే కదా, అబ్బాయికంతా ఎగతాళి, వాడి మాటలకేం కానీ తెలియక అడుగుతాను, నా వయసు వాళ్ళు ఎవరు విమానంలో వెళ్ళరా అని అడిగారు మా అత్తగారు నన్ను రహస్యంగా. ఎందుకు వెళ్ళరు, చక్కగా వెడతారు. మరి వాడేదో రేపు జపాన్ వెడతాడంటున్నావు కదా, నువ్వు కూడా వాడి వెంట వెళ్ళకూడదు అన్నారు మా అత్తగారు. ఎట్లా వెళ్ళేది, అబ్బాయిని వదిలిపెట్టి? రేపు పరీక్షలు వస్తున్నాయే వాడికి అన్నాను దిగులుగా. మా వారి వెంట వెళ్ళలేకపోతున్నందుకు మనసులోనే బాధపడుతూ. ఈ సంవత్సరం పరీక్షకి వెళ్ళకపోతే పై సంవత్సరం వెడతాడలేదు, ఇంత పసితనంలో అంత పెద్ద చదువులు చదివి వాడు ఏం చెయ్యాలట అన్నారు మా అత్తగారు మనవాడిని వెనకేసుకొస్తూ. ఆ మాట మీ అబ్బాయి ఎదుట అనకండి, పూర్వకాలం వాళ్ళు పిల్లల్ని ఇలాగే చెడగొట్టారంటూ ఉపన్యాసం మొదలు పెడతారు అన్నాను. వాడి మొహంలేస్తూ, వాడికి ఏం తెలుసు, ఒంటరిగా జపాన్ ఎడితే వాడి తిండి తిప్పలు చూసేవాళ్ళు ఎవరు ఉంటారు అక్కడ, ఎంతైనా పెళ్ళాం పక్కన వెళ్ళినట్టు ఉంటుందా అన్నారు మా అత్తగారు. నాకు నవ్వొచ్చింది. జపాన్లో చాలామంది ఆడవాళ్ళు ఉంటారట, ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళందరి సౌకర్యాలు వాళ్ళే చూస్తారట అన్నాను. ఎట్టాగూ అంటూ మా అత్తగారు కీచు కీచు అంటూ నవ్వారు. ఏమేవు జాగ్రత్తేవు అన్నారు నవ్వుతూనే. అబ్బే, మీ అబ్బాయిని ఎక్కడికైనా నమ్మకంగా పంపించవచ్చులేండి, అక్కడ ఆడవాళ్ళు ఎవరు నాలాగా పొరపాటు పడరు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అబ్బాయి గుణమే మారకుండా ఉండాలి అన్నాను నవ్వుతూ. నోరుముయి, వాడట్లాంటి వాడు కాదు, బంగారు తండ్రి. ఇంతకీ అక్కడి వాళ్ళు మంచివాళ్ళై ఉండాలి కానీ. మంచివాళ్లే అంటున్నారు, మన దేశంలో లాగానే సంసార స్త్రీలంతా భర్త ఏమన్నా కూడా అణిగిమణిగి ఉంటారట. ఇంగ్లీష్ వాళ్ళలాగా అదేమంటే విడాకులు ఇచ్చుకోరట. అట్టాగా, అయితే మన ఊర్లాగానేనన్నమాట, చూడాల్సిన ఊరే. పోనీ నువ్వు వెళ్ళకపోతే నన్నన్నా పంపవే జపాన్కు, అబ్బాయితో కూడా వెళ్ళి చూసొస్తాను అన్నారు. మీరా అన్నాను నా గొంతులో ఏదో అడ్డం పడ్డట్టయింది. ఏమే, నేను జపాన్ వెళ్ళకూడదా? అబ్బే, వెళ్ళకూడదని ఎవరన్నారు, వెళ్ళొచ్చు, కానీ ఒక్కటే చిక్కు, మీరు వెళ్ళేటైతే కొన్ని నెలల ముందు పాస్పోర్ట్కి అప్లై చేసి ఉండాలి. దానికి చాలా గొడవ ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళటానికి లేదు, దూరాభారం అన్నాను. అదేమిటే దూరాభారం అంటావు, అదేమి ఇంగ్లాండ్ కనుకనా?
ఢిల్లీ ఆగ్రా ఉందని, దాని పక్కనే జపాన్ అని అబ్బాయి నీతో చెబుతుంటే విన్నాను కదా. అసలు ఇన్నాళ్ళు ఢిల్లీ పక్కనే జపాన్ ఉందని నాకు తెలియదు. తిక్కమొత్తుగోళ్ళు అంటూ పడి పడి నవ్వారు మా అత్తగారు. నేను ఎట్లా నవ్వేది, ఎట్లా నవ్వకుండా ఉండేది? ఢిల్లీ పక్కనే జపాన్ ఉందని మీ అబ్బాయి అంటూ ఉండగా మీరు విన్నారా, లేక మీరే అనుకుంటున్నారా అని అడిగాను. నేను అనుకోవడం ఏమిటే నా తలకాయ. రేపు వాడు ఢిల్లీ వెళ్ళే ముందో ఢిల్లీ నుంచో సిలోపూర్ వెళ్ళాలన్నాడు కదా. నా మతిపోయింది. సిలోపూర్ ఏమిటి, సింగపూరా అన్నాను నవ్వు ఆపుకుంటూ. అదే అదే, ఇంకో పేరేదో చెప్పాడమ్మా అంటూ తలగొక్కున్నారు మా అత్తగారు. సిలోనా అన్నాను నేను మళ్ళీ. సిలోనా సిలోనా కాదు, సిలోన్ అన్నాను. ఏదోలే, ఆ ఊళ్ళన్నీ మరి చూడాలంటే కూడా పాస్పోర్ట్లు కావాలంటే అన్నారు మా అత్తగారు. నవ్వు ఆపుకోలేక నేను చచ్చాను. కావాలి అన్నాను. అయితే మరి ఎట్టబట్ట రేపు వాడితో కూడా నన్ను జపాన్ పంపించే ఏర్పాటు చేయవే అన్నారు నా చేతులు పట్టుకుని మా అత్తగారు. పాపం అనిపించింది. ఒకళ్ళు పంపించడానికి ఏముంది, మీరే అడగండి మీ అబ్బాయిని అన్నాను. అబ్బే, నా మాట వాడికో లక్ష్యమా అన్నారు మా అత్తగారు. మరి నా మాట అంతేగా అన్నాను. అదెట్టాగే, నీ పిచ్చి కానీ ఈ కాలంలో తల్లి మాట ఎవరే ఖాతరు చేస్తారు? నువ్వు కాస్త గట్టిగా చెప్పకపోతే నేను జపాన్ వెళ్తాననడం వాడు ఇంకా ఎగతాళిగానే అనుకుంటున్నాడు అన్నారు మా అత్తగారు. ఏం చెప్పేది? ఈ లోపల మావారే మళ్ళీ మేడ దిగి వచ్చారు. ఆయన్ని చూడంగానే నాకు నవ్వు ఆగింది కాదు. అబ్బాయి వచ్చాడు అడగమన్నట్టు మా అత్తగారు నాకు సౌజ్ఞ చేస్తూ నా చేతి మీద పొడిచింది. ఏమండి, ఢిల్లీ దగ్గరున్న జపాన్ కట్ట మీ అమ్మగారిని తీసుకెళ్తారా అన్నాను. ఢిల్లీ దగ్గరుండే జపాన్ ఏమిటే అన్నారు మావారు. అదేరా, ఇందాక నువ్వు అనలేదు ఢిల్లీ వెళ్ళి ఏకంగా ఆగ్రా మీదుగా జపాన్ పెడతానని అని మా అత్తగారు అంటుంటే మా వారు నవ్వుతూ వాళ్ళమ్మని కాసేపు ఏడిపించడానికని అవునవును అన్నారు మావారు. మరి ఇంకే తిక్కముండని చేసి మరీ ఏడిపిస్తావేమిటే అంటూ నా బుగ్గ పొడిచింది మా అత్తగారు. నా అవస్థ చూసి మా వారు నవ్వారు. మీరేదో సిలోపూర్ పెడతారట అన్నాను కోతిలాగా ఊరుకోకుండా. సిలోపూర్ ఏమిటే, సింగపూరు. అదేలేండి, మరి సిలోన్ మాట ఏమిటి? అందుకే రెండూ కలిపి సిలోపూర్ అన్నారు మీ అమ్మగారు షార్ట్ కట్లో అన్నాను. మా వారు నవ్వలేక ఆయాసపడిపోయారు. అబ్బా చాలు చంపకండి, అసలు జపాన్ ఎటెళ్లాలో ముందు నేనే మర్చిపోయాను ఇప్పుడు అన్నారు మావారు. అదేమిట్రా, అలా మర్చిపోతే ఎలాగూ? ఆ ఊరు ఎట్టా వెళ్ళాలో బాగా తెలిసిన వాళ్ళని అడిగి జాగ్రత్తగా కనుక్కోరా. పలానా చోట దిగుతానని ముందుగానే విమానం తోలే డ్రైవర్తో చెప్పి పెడితే సరి. ఆ ఊరు వచ్చేసరికి చచ్చినట్టు విమానం కిందకి దింపుకొస్తాడు అని మా అత్తగారు చెప్తుంటే మా వారు మళ్ళీ కడుపుబ్బా నవ్వారు. ఏమిట్రా తిక్కన్నా అంత చేటు నవ్వుతున్నావు? అది సరే కానీ జపాన్ ఇక్కడికి ఎంత దూరం రా అన్నారు మా అత్తగారు. అబ్బాయి దగ్గరేనమ్మా, ఢిల్లీ పక్కనేగా అన్నారు నన్ను చూసి నవ్వుతూ. మరి టికెట్ ఎంతరా జపాన్కి? 40 రూపాయలు 4 పైసలు. 40 రూపాయలే? అవునులే, మరి ఢిల్లీ దగ్గర మాటలా. పైగా విమానం తోలేవాళ్ళు విపరీతంగా టికెట్టు ధర పెంచేసి ఉంటారు, రైలు కంటే ఎక్కువ కావాలంటూ. కాస్త డబ్బున్న వాళ్ళమని తెలిస్తే టికెట్ ధర మరి కాస్త ఎక్కువ చేస్తారేమో కూడాను. అది సరే కానీ నేను జపాన్ రావాలంటే అదేదో ఫ్యాసు కావాలట కదా, ఏమిట్రా అది అన్నారు మా అత్తగారు. అదే గేటు ప్యాసు అన్నారు మా వారు నవ్వుతూ. మరి ఆ ప్యాసు లేకుండా రానివ్వరా? ముసల్దాన్నేగా, నాకు కూడా ఎందుకురా ప్యాసు ఊసును? నువ్వు చెప్తే వింటారులేరా. ఎలాగోలా నన్ను కూడా జపాన్ తీసుకెళ్ళరా, చూస్తాను. నువ్వెందుకమ్మా జపాను అన్నారు మా వారు నవ్వుతూ. చూడటానికి రా. ఏ ఆడవాళ్ళు రాకూడదా? రాకూడదు, అసలు అక్కడే ఆడవాళ్ళు ఎక్కువైసి వస్తున్నారు, ఇంకా ఇక్కడి నుంచి కూడా ఎందుకు అన్నారు మావారు. పోన్లేరా, ఆడవాళ్ళు ఎక్కువ ఉండే ఊరే కళకళలాడుతూ ఉంటుంది. ఆడది లేని ఇల్లు ఎలాగో ఆడవాళ్ళు లేని దేశం కూడా అంతే. ఏమో నాయన, చూద్దాం అనుకున్నాను. ఎటు నీ పెళ్ళాం కూడా రావటం లేదు కనుక
తల్లిని నన్నైనా తీసుకెళ్తే కాస్త వేళకు నీ తిండి తిప్పలు చూసిన దాన్ని అవుతాను. అట్టాగే నేను జపాన్ చూసొచ్చినట్టు అవుతుంది అని మా అత్తగారు అంటుంటే మా వారు ఇంకా నవ్వలేక కుర్చీలో చేరబడ్డారు. ఇంతకు జపాన్కి రైల్లో వెళ్ళాలా, విమానంలోనే వెళ్ళొచ్చా అన్నారు మా అత్తగారు. నీ ఇష్టం అమ్మా, ఎందులో అయినా వెళ్ళొచ్చు. రైల్లో ఎందుకు లేరా, ఎన్నోసార్లు వెళ్ళాను కదా, విమానంలోనే ఒకసారి జపాన్ తీసుకెళ్ళరా అన్నారు మా అత్తగారు సంబరపడిపోతూ. సర్లే అట్టాగేలేమ్మా, రేపు ఢిల్లీ వెళ్ళి తిరిగి ఇంటికి రావాల్సిన పని ఉంది, మళ్ళీ వెళ్ళేటప్పుడు నిన్ను తీసుకెళ్తాలి. ఈలోపుగా నీ వంట సామానంతా గోతానికి వేసి ఉంచు అన్నారు మా వారు భోజనానికి లేస్తూ. అదెంత వంట సామాన్రా, గోతాన్లో వేసి కట్టడం క్షణం పని. ఇంతకు మరి కోడల్ని అబ్బాయిని ఎప్పుడు తీసుకెళ్తావురా జపాన్కి అన్నారు మా అత్తగారు మమ్మల్ని రికమెండ్ చేస్తూ. అదిగో రేపు నువ్వు జపాన్ వెళ్ళి వస్తూనే వాళ్ళిద్దరినీ తీసుకెళ్తాను, దగ్గరే కదా. అదే మరి, ఆ పాటికి పిల్లాడి పరీక్షలు కూడా అయిపోతాయిలే, మరి నువ్వు కూడా లేవే పోయినాకి అంది మా అత్తగారు లేస్తూ. అబ్బాయి భోంచేశాట అన్నాను. వాడు నేను మీరు వచ్చే ముందే భోంచేశాం. ఇంతసేపా, మీరే పెందరాడే ఓ ముద్ద తినండి అంటూ వంటింటి వైపు వెళ్ళారు మా అత్తగారు. ఆవిడట లోపలికి వెడుతూనే, ఇదేమిటి మా అమ్మకు జపాన్ వెళ్ళాలని పిచ్చి పట్టుకుంది అన్నారు మా వారు నవ్వుతూ. అవునండి పాపం, ముఖ్యంగా విమానంలో ప్రయాణం చేయాలని ఆవిడ చాలా కాలంగా కలవరిస్తోందండి. పోనీ మీరు వెళ్ళేప్పుడు తీసుకెళ్ళకూడదు అన్నాను, చివాట్లు తింటానని తెలిసి. నీకేం మతిగీతి పోలేదు కదా, అన్నీ తెలుసుండి నువ్వు కూడా మా అమ్మలాగా అడుగుతున్నావేమిటి అన్నారు మావారు నా మీద కోపడుతూ. మరి పాపం ఆమెను తీసుకెళ్తానంటూ అబద్ధాలు ఎందుకు చెప్పారు? నిజంగానే జపాన్ మన ఇంటి వెనకాలే ఉందనుకుంటోందండి ఆవిడ అట్లా అనుకోవడమే మనకి క్షేమం. ఎందుకంటావా, జపాన్ ఎక్కడుందో ఎంత దూరంలో ఉందో తెలిస్తే ముందు నన్ను వెళ్ళొద్దంటుంది. ఆమెకు తెలియనంత వరకు మనం అదృష్టవంతులం. మన వాడుపు సిక్కిని చెప్పేస్తాడేమో, కాస్త చూడు, నేను వెళ్ళిందాకా జపాన్ ఢిల్లీ దగ్గరే అంటూ ఉండు అన్నారు. మరి ఆవిడ వస్తానంటున్నారే మీతో కూడా? రేపటికి తప్పించుకున్నా కదా, అలాగే జపాన్ వెళ్ళే రోజు ఏదో ఒకటి ఆలోచిద్దాంలే అని మా వారు అంటూ ఉండంగానే భోజనానికి కేకలు వేశారు మా అత్తగారు. ఆ రోజు అర్ధరాత్రి పూట మా వారు నేను కంగారు పడుతూ లేచాం. పక్క గదిలో మనవడి మంచం పక్కనే పరుపేసుకుని పడుకున్న మా అత్తగారు గోలగోలగా కేకలేస్తూ ఏడుస్తోంది నిద్దట్లో. మాకంటే ముందే మా వాళ్ళు లేచి నానమ్మ నానమ్మ అంటూ తట్టి లేపుతున్నాడు. ఇంకా ఏడుస్తూనే ఉంది. మా వారు వెళ్ళి ఆ పళంగా వాళ్ళ అమ్మని లేవదీసి కూర్చోపెట్టారు. అమ్మా అమ్మా, ఏమైంది, ఎందుకట్లా కలవరిచ్చావు అంటూ వాళ్ళమ్మని భుజం పట్టి కుదిపారు. అప్పటికి కానీ మా అత్తగారు ఈ లోకంలోకి వచ్చి పడ్డారు కాదు. ఒకసారి మా ముగ్గురిని ఎగాదిగా చూసి కళ్ళు నులుపుకుంటూ, చిచ్చి వెదవ కల అన్నారు మా అత్తగారు మొహం తుడుచుకుంటూ. ఏం కల వచ్చింది నానమ్మ? రాత్రి నీకు టార్జాన్ కామిక్స్ చదివి వినిపించా కదా, అందులో టార్జాన్తో పోట్లాడిన సింహం ఏమైనా కల్లోకి వచ్చిందా అన్నాడు మావాడు. వాడికొచ్చిన కల లాంటి కలే వాళ్ళ నానమ్మకు కూడా వచ్చిందేమో అనుకుంటూ. అబ్బే లేదురా, పగలంతా జపాన్ జపాన్ అంటూ మాట్లాడుకున్నాం కదా, నేను ఒక్కతినే విమానంలో కూర్చొని జపాన్ వెళ్తున్నట్టే కల. ఎవరు? నానమ్మే, జపానే వెళ్ళడమే, కంగ్రాచ్యులేషన్స్ నానమ్మ, కంగ్రాచ్యులేషన్స్ అంటూ మా వాడు చప్పట్లు కొట్టి నవ్వుతూ వాళ్ళ నానమ్మకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నువ్వు ఉండు నాన్న, అది సరేనమ్మా, విమానంలో వెళ్ళడం నీకు ఇష్టమే కదా, మరి కేకలేసి ఎందుకు ఏడ్చావు అన్నారు మావారు. అదే, నేను వెళ్ళే విమానానికి ఎదురుకుండా ఇంకో విమానం వచ్చిందిరా, అది ఇది ఒక్కసారిగా ఢీ కొట్టడం ఏమిటి, కూర్చున్న కుర్చీతో సహా నేను బోర్లా పడడం ఏమిటి, ఓయమ్మా తలుచుకుంటేనే భయంగా ఉందిరా, అంతెత్తు నుంచి నేను కూర్చున్న విమానం రెక్కలు తెగిన జటాయువులాగా ఒక్కసారి కింద పడిందిరా, చచ్చిపోతున్నానే అనుకుని అట్లా కేకలేసి ఏడ్చానురా అని మా అత్తగారు చెప్తుంటే మా వాడు పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వుతూ, నానమ్మ ఇంతవరకు ఒక్కసారి కూడా ప్లేన్ ఎక్కనే లేదు, ఇంతలోనే ప్లేన్ క్రాష్, వాట్ ఏ వండర్ఫుల్ డ్రీమ్ నానమ్మ అన్నాడు. మరి ఇంక విమానంలో ఎక్కవన్నమాటే కదమ్మా అన్నారు మావారు. ఈ దెబ్బతోనైనా వాళ్ళమ్మ విమానంలో జపాన్ వస్తాననటం మానేస్తారేమోననే ఆశతో.
సింగినాథన్ రా, ఏదో కల్లో వచ్చింది ఎల్లో జరుగుతుందా ఏమిటి? అయినా ఎదురు విమానాలు రాకుండా కాస్త జాగ్రత్తగా చూసుకుని వెళ్తే సరి అన్నారు మా అత్తగారు నిర్లక్ష్యంగా చప్పరిస్తూ. ఇంకేం మాట్లాడతాం? మా వారు తెల్లబోయి నా వైపు చూశారు. నాకు నవ్వు వచ్చింది. సరే, ఇక వెళ్ళి పడుకోండరా, పాపం అనవసరంగా మిమ్మల్ని అందరినీ నిద్ర లేపాను తిక్కముండని అంటూ నవ్వారు మా అత్తగారు. నానమ్మ గోస్ టు జపాన్ అని ఒక పిక్చర్ తీయాలి నాన్న అంటూ మావాడు అల్లరి మొదలుపెట్టాడు. చాలే పడుకోరా తిక్కన్న, పొద్దున్నే లేచి ప్రైవేట్ మాస్టర్ ఇంటికి వెళ్ళాలల్లే ఉంది అంటూ మంచినీళ్ళు తాగడానికి లేచారు మా అత్తగారు. అర్ధరాత్రి ఒకసారి మెలకు వస్తే మళ్ళీ ఓ పడంగా నిద్ర పట్టడం కష్టం. అందుకని తగినట్టే మా అత్తగారి కల నన్ను హడలు కొట్టింది. తెల్లవారి మావారు ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారే అని మనసులో బిక్కు మనటం మొదలుపెట్టింది. ఆ రాత్రంతా భయంతోనూ దిగులుతోనూ కంటి మీద కునుకు లేకుండా చేసింది అత్తగారి కల. తెల్లవారి ఢిల్లీ వెళ్ళే ప్లేన్కి బయలుదేరారు మావారు. ఎదురుగా వచ్చే విమానాల్ని కాస్త జాగ్రత్తగా చూసి పక్కకి తప్పుకుని వెళ్ళమని ఆ విమానంతోలే డ్రైవర్తో చెప్పరా అంటూ కొడుక్కి భద్రం చెప్పారు మా అత్తగారు. విమానం తోలడం ఏమిటి నానమ్మా, అదేం జట్కా అనుకున్నావా తోలడానికి అంటూ మావాడు విరగబడి నవ్వుతుంటే మా వారు కూడా నవ్వుతూ వెళ్ళి కారులో కూర్చున్నారు. ఢిల్లీ వెళ్ళి వచ్చిన మన్నాడే జపాన్ బయలుదేరారు మావారు. మరి నా మాటేమిట్రా అన్నారు. పాతకోతానికి వంట సామాను మడిబట్టలు వేసి మూతి కట్టిపెట్టి సిద్ధంగా ఉన్న మా అత్తగారు. మా వారు చిక్కుల్లో పడ్డారనుకున్నాను. ఇదిగో నేను వెళ్ళి పంపిస్తానమ్మా విమానం. ఇప్పుడు నేను వెళ్ళే విమానంలో బొత్తిగా చోట్లేదని నాకు మాత్రమే ఒక్క టికెట్ ఇచ్చారంటూ తప్పుకున్నారు దొంగ. మా అత్తగారు పాపం నిజమేనని నమ్మింది. మరి ఒంటరిగా ఎట్టారా విమానంలో రావడం అన్నారు కాస్త దిగులుగా మా అత్తగారు. మొన్న రాత్రి కల్లా వెళ్ళావు కదమ్మా ఒంటరిగా విమానంలో అన్నారు మావారు నవ్వుతూ. చిచ్చి పీడకల, అట్టా ఎందుకు జరుగుతుందిలే అంటూ తనకొచ్చిన పీడకల్ని తలుచుకుని భయపడిపోయారు మా అత్తగారు. మరి ఎట్టారా నే రావడం అన్నారు మా అత్తగారు. ఏముందమ్మా, ఇక్కడ విమానంలో కూర్చుంటే జపాన్లో దిగడమే కదా, దగ్గరే కదా, పైగా విమానంలో చాలామంది మనుషులు ఉంటారులే అన్నారు మావారు నా వైపు చూసి నవ్వుతూ. అయితే ఇంకే అన్నారు కొడుకు మాటలకు తృప్తిపడ్డ మా అత్తగారు. అయితే మరి నానమ్మని తీసుకెళ్ళటం లేదా నాన్న అంటూ వచ్చాడు లోపల నుంచి మావాడు. ఇదిగో నేను జపాన్లో దిగి ఆ విమానం అట్టాగే పంపించేస్తారా నానమ్మ కోసం. అరేరే, నానమ్మ క్వీన్ మేరీలాగా స్పెషల్ విమానంలో వెళ్తుందన్నమాట. వెళ్ళకేంద్రా, రేపు నువ్వు పెద్దవాడి అయ్యాక నా కోసం స్పెషల్ విమానం కొంటావేమో, ఎవరు చూశారు అంటూ మనవాడి బుగ్గలు సాగదీసి ముద్దు పెట్టుకుంది మా అత్తగారు. నేను పెద్దవాడిని ఇందాక ఎందుకు నానమ్మా, ఇందా నీకోసం ఇప్పుడే ఒక స్పెషల్ విమానం ప్రజెంట్గా ఇస్తున్నా, తీసుకో అంటూ జేబులోంచి ఆడుకునే విమానం ఒకటి తీసి వాళ్ళ నానమ్మ చేతిలో పెట్టాడు. ఊరి తిక్కన్నా, ఇందులో ఎట్లారా వెళ్ళేది అంటూ పడి నవ్వారు మా అత్తగారు. మరి టైం అయిందిరా, బయలుదేరదాం అంటూ లేచారు మావారు కారు దగ్గరికి వెళ్ళడానికి. నేను రెడీ నాన్న అంటూ మావాడు వాళ్ళ నాన్న వెనకాలే బయలుదేరాడు. అదేమిట్రా, పిల్లాన్ని కూడా తీసుకెళ్తావా జపాన్కు అన్నారు మా అత్తగారు ఆశ్చర్యంగా. అవునానమ్మా, నాన్నతోనే వెళ్తున్నా, మళ్ళీ రేపు నీ కోసం స్పెషల్ విమానం పంపుతాడు కదా నాన్న, అందులో తిరిగి వచ్చేస్తాలే, వెళ్ళొస్తానానమ్మా, టాటా చీరియో అంటూ వెళ్ళి కారులో కూర్చున్నాడు వాళ్ళ నానమ్మని ఏడిపిస్తూ. నిజమేనా ఏమిట్రా అంటూ కంగారు పడ్డారు మా అత్తగారు. అబ్బే లేదమ్మా, నన్ను విమానం ఎక్కించి వాడు వచ్చేస్తాడు, అందాక తీసుకెళ్తున్నాను అంతే అంటూ మావారు వెళ్ళి కారులో కూర్చున్నారు. మావారు జపాన్ వెళ్ళిన వారం రోజుల తర్వాత ఒకరోజు రాత్రి మళ్ళీ మా అత్తగారికి కలొచ్చింది. ఆమెకు కాస్త దగ్గరలో పడుకున్న నేను ఉలిక్కిపడి లేచాను. నిద్దట్లో మా అత్తగారు పకపకా నవ్వుతున్నారు. అత్త అత్త అంటూ తట్టి లేపాను. చివాలన లేచి కళ్ళు నిలుపుకుని నన్ను చూశారు. ఈసారి మావాడు నిద్ర లేవలే. మంచివేళ. ఏంటత్తా నవ్వుతున్నారు నిద్దట్లో, మళ్ళీ ఏదైనా కలొచ్చిందే అని అడిగాను. మళ్ళీ ఆ జపానే కల్లోకి వచ్చింది అన్నారు మా అత్తగారు ఆవలిస్తూ. అయితే ఈసారి కల్లో జపాన్ వెళ్ళారన్నమాట. ఎలా ఉందత్తా జపాను? నా మొహం నేను ఎప్పుడన్నా చూశాను కనుక ఇప్పుడు కల్లో చూసిన జపాను మన కావలి దగ్గర ఉన్న చాకిచెర్లలాగా ఉంది.
చిన్న ఊరే, మనుషులు మాత్రం మా మధ్య బెంగళూరు నుంచి తెచ్చిన జపాన్ బొమ్మల్లాగానే ఉన్నారు. మరి ఎందుకట్లా పకపకా నవ్వారు అన్నాను. అదే అంటూ మళ్ళీ నవ్వడం మొదలుపెట్టారు. ఆ జపాన్ వాళ్ళంతా గోచి పెట్టి చీర కట్టుకున్న నన్ను విచిత్రంగా చూడటం మొదలుపెట్టారే. అందులో కొందరు ఆడవాళ్ళు కుర్రకుంకలు నా గోచి పట్టి లాగి గోల చేయడం చూసి నవ్వు వచ్చింది. ఏమిటో కల, నిజంగానే రేపు నేను జపాన్ వెళ్తే నా గోచి చూసి అక్కడ వాళ్ళంతా నవ్వుతారో ఏమిటో అన్నారు మా అత్తగారు. ఏం నవ్వర్లేండి, అక్కడి వాళ్ళంతా ఒంటి నిండా వదులుగా తగిలించుకునే లంబాడి బట్టల్ని చూస్తే మనకి నవ్వు వస్తుండే అన్నాను మా అత్తగారి గోచిని సమర్థిస్తూ. అవును, అదేమిటి, ఆ జపాన్ బొమ్మల్లో ఉండే ఆడవాళ్ళంతా నడ్డి మీద పరుపు చుట్టలాగా ఏదో తగిలించుకుంటున్నారు అన్నారు మా అత్తగారు. ఆ పరుపు చుట్ట బహుశా వాళ్ళకు మీ గోచి లాంటిదేదో అయి ఉంటుందత్త అన్నాను, ఏం చెప్పాలో తెలియక. అంతే, అది వాళ్ళ దేశపు గోచి. అది సరే కానీ అబ్బాయి విమానం ఎప్పుడు పంపుతాడే? ఇట్టా దిగి ఇట్టా పంపుతానన్నాడే, మరి నిన్నంతా రాలేదు విమానం. నా గుండె గతుక్కుమంది. తను సింగపూర్ వెళ్ళి జాబు రాసిందాక వాళ్ళమ్మకి నిజం చెప్పొద్దన్నారు మావారు, భయపడుతుందని. పంపుతారు రేపో ఎల్లుండో, వర్షాకాలం కదా, మధ్య మధ్య ఆగుతూ వస్తుంది విమానం అంటూ మెల్లిగా వెళ్ళి పడుకున్నాను. అట్టాగా, సరేలే కానీ తొందర ఏముంది అంటూ మా అత్తగారు కూడా వెళ్ళి పడుకున్నారు. తెల్లవారిన తర్వాత మావాడు మొదలుపెట్టాడు అల్లరి. నానమ్మ కోసం నాన్న ఇంకా స్పెషల్ విమానం పంపలేదే అంటూ. పంపుతాడులేరా, వర్షాకాలం కదా, జోరుని వర్షం కురుస్తుంటే మరి ఆకాశంలో విమానం తోలేవాడికి కళ్ళు కనిపించద్దు. వర్షం వస్తే రోడ్లో వెళ్ళే కార్లే కనిపించవు, ఇక మేఘాల్లోకి వెళ్ళి వాడికి దోవ ఏం కనిపిస్తుంది. వర్షాలు తగ్గాక పంపిస్తాడేమో అని మా అత్తగారు అంటుంటే, అయ్యయ్యో నానమ్మ నిజంగానే నమ్మిందమ్మా అంటూ విరగబడి నవ్వాడు మావాడు. వాళ్ళ నానమ్మకు చెప్పొద్దని సౌంజ్ఞ చేసి చెప్పాను మావాడికి, కానీ వాడు ఆ మాట అని నవ్వడం చూసి మా అత్తగారు పసిగట్టేశారు. అదేమిటేవు, అందరూ కలిసి నన్ను ఆడించటం లేదు కదా, అబ్బాయి నిజంగానే విమానం పంపడాయే? నేను జవాబు చెప్పే లోపలే మళ్ళీ మావాడు పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వుతూ, విమానం పంపడం ఏమిటి నానమ్మ, రోజు వస్తున్నాయిగా విమానాలు, నాన్న ఎగతాళి కంటే నువ్వు నమ్మేవే నానమ్మ అన్నాడు. అట్టాగా, అయితే అదంతా ఎగతాళి కన్న మాటేనా? ఓరిని ఏంట వానగురవా, నేను ఇంకా నిజమే అనుకున్నాను తిక్కముండని. అయితే రోజు రైళ్ల మాదిరిగానే విమానాలు జపాన్ వెళ్ళి వస్తూ ఉంటాయి అన్నమాట. రోజు వెళ్ళవులే కానీ వారానికి ఒకసారి 2 సార్లు వెళ్తాయి. అది నేరుగా జపాన్ వెళ్ళటానికి లేదు, ఇక్కడి నుంచి సింగపూర్ వెళ్ళాలి, తర్వాత బ్యాంకాక్ వెళ్ళాలి, తర్వాత హాంకాంగ్ వెళ్ళాలి, తర్వాత జపాన్ వెళ్ళాలి. ఏమనుకున్నావు మై డియర్ నానమ్మ, జపాన్ అంటే ఇక్కడుందనుకున్నావా అంటూ మావాడు అమెరికన్ స్టైల్లో నవ్వాడు. మావాడు చెప్పిందంతా విన్న మా అత్తగారికి నోట మాట రాలేదు. ఎట్టాగు, అయితే అది మన దేశంలో ఉన్న ఊరు కాదన్నమాట. అవును కానీ ఇక్కడికి ఎంత దూరం రా జపాను? నియర్లీ 3000 మైల్స్ నానమ్మ. ఇంగ్లీష్లో చెబితే నాకేం తెలుస్తుందిరా, మరి నన్ను ఏం చేయమంటావు నానమ్మ? నీకు ఇంగ్లీష్ ఎట్టాగో నాకు తెలుగు అట్లాగా. 3000 మైల్స్ అంటే 3000 మైళ్ళు కదమ్మా అని నన్ను అడిగాడు మావాడు. ఏమిటి 3000 మైళ్ళే? ఓయ్ నాయనోయ్, అయితే ఇప్పుడు మీ నాన్న అంత దూరం వెళ్ళాడన్నమాట అన్నారు మా అత్తగారు గుడ్లు తేలేసి. అవునానమ్మా, రేపు నువ్వు కూడా వెళ్తావు కదా నాన్న పంపించే స్పెషల్ విమానంలో అంటూ మావాడు మళ్ళీ నవ్వాడు. ఇంకా నా తలకాయ, నేనేం పెడతానంత దూరం? జపాన్ అంటే ఏదో మన దేశంలో ఉన్న ఊరే అనుకున్నాను, నాకేం తెలుసు అది ఇంగ్లాండ్ లాగా ఇంకో దేశం అని. ఇంతకు ఆ జపాన్ పోవడానికి టికెట్ ఎంతరా? కొన్ని వేల రూపాయలు అవుతుంది. ఓయ్ నాయనోయ్, 1000 రూపాయలే? ఓసి మీ ఎగతాళి దొంగల దోల, మొగుడు పెళ్ళాం కలిసి ఎంత నాటకం ఆడారే. ఇప్పుడు నా మనవడు చెప్పకుండా ఉంటే నా గతి ఏమిటంట? జపాన్ ఢిల్లీ దగ్గరేనంటిరే, టికెట్ 40 రూపాయలేనంటిరే. ఓ బ్యూటీ బ్యూటీ అంటూ మావాడు కుర్చీలోంచి కిందకి దూకి పడి నవ్వడం మొదలుపెట్టాడు. ఉక్రోషం వచ్చిన మా అత్తగారు మనవడు వీపు మీద ముద్దుగా ఒకటి ఇచ్చి, దొంగ బడవా, అప్పుడే చెప్పుండకూడదు,
ముగ్గురు కలిసి ముసల్దాని చెవులకి తాటాకులు కడతారా అన్నారు. నానమ్మ, నేనేం అబద్ధాలు చెప్పలే, నాన్నే నిన్ను ఏడిపించాడు. పోనీ మీ అమ్మైనా నిజం చెప్పొచ్చుగా. అసలు వాడింత దూరాభారం పెడతాడని తెలిస్తే వాడిని వెళ్ళనిచ్చేవాదాన్నే కాదు అన్నారు మా అత్తగారు విచారపడుతూ. అందుకనే మీ అబ్బాయి మీతో నిజం చెప్పలేదు, నన్ను చెప్పనీయలేదు అని నేను అంటూ ఉండగానే పోస్ట్ అంటూ బయట నుంచి కాకేశాడు పోస్ట్ మ్యాన్. నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చి ఉంటుందమ్మా అంటూ పరుగు తీశాడు మావాడు. అవునమ్మా, నాన్న దగ్గర నుంచే అంటూ మావాడు సంతోషంతో ఎగురుకుంటూ వచ్చాడు. చూసావా నానమ్మ, జపాన్ వాళ్ళ పోస్ట్ కవర్లు ఎలా ఉంటాయో అంటూ ఉట్టి కవర్ వాళ్ళ నానమ్మ చేతికిచ్చి లెటర్ నాకిచ్చాడు. మా వారు క్షేమంగా జపాన్ చేరినట్టు రాశారు టోక్యో నుంచి. భయపడుతుందని వాళ్ళ అమ్మతో అబద్ధం చెప్పినందుకు క్షమించమని కోరారు వాళ్ళమ్మని. జపాన్ నుంచి వచ్చేప్పుడు కొడుకు బొమ్మలు వాళ్ళమ్మకి కీ ఇస్తే వెళ్ళే విమానం తీసుకొస్తానని రాశారు అని అది వింటూనే మావాడు వాళ్ళ నానమ్మని గోల్ చేయడం మొదలుపెట్టాడు. భలే భలే నానమ్మ, నువ్వు జపాన్ వెళ్ళకపోయినా నాన్న నీకు జపాన్ నుంచి స్పెషల్ విమానం కొనుక్కొస్తున్నారు అని చప్పట్లు కొట్టాడు. ఊరుకోరా తిక్కన్న, పిల్లవాడి క్షేమం తెలిసింది నాకంతే చాలు, నాకే విమానము అక్కర్లేదు. మీ నాన్న తిరిగి చల్లగా ఇల్లు చేరితే నేను విమానం ఎక్కి జపాన్ యాత్ర వెళ్ళినంత పుణ్యం అంటూ కొడుకు క్షేమంగా తిరిగి రావాలని తిరుపతి వెంకన్నకు వెంటనే ఒక ముడుపు కట్టేశారు మా అత్తగారు. ఇదండి అత్తగారి జపాన్ యాత్ర అనుభవాల కథ. మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను.